హలో గాయ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? ఇక ఈ రోజు నుంచి అయితే యూట్యూబ్‌లో డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. మీరైతే చూసి నన్ను సపోర్ట్ చేయాలి. ఇక పొద్దుగాలనే లేచి రెడీ అయ్యి గ్రౌండ్‌కి అయితే పోతానా. ఇక ఏంది ఈ వీడియో కోసమే చేస్తానా అనుకోకుర్రి. ఈ వారికి కూడా పోయేటోడిని. కానీ మీకు వీడియోలో ఫస్ట్ రోజు కదా కనిపించేది, అందుకే ఫస్ట్ అనుకుంటున్నారు. ఇక మేమిద్దరం కలిసి అయితే గ్రౌండ్‌కి వెళ్ళిపోయినాం. మా కృష్ణకాళి గ్రౌండ్ భూపాలపల్లిలో. ఈ గ్రౌండ్‌లోకి వెళ్ళి పోయేలోపు బొచ్చడు మంది వచ్చి ఉన్నారు. అప్పటికే 7 అయింది. మా వాడు లేట్ చేసిండు. ఇక మెల్లమెల్లగా ఒక 2 కిలోమీటర్స్ నడిచినాం. 2 కాదు 3 కిలోమీటర్స్ నడిచినాం. నడిచే వరకు మొత్తం తడిచిపోయినా. తర్వాత జిమ్కి వెళ్ళిపోయినా. నేను జిమ్కి ఎప్పటి నుంచో వెళ్తున్నా. జిమ్కి వెళ్ళిపోయి బ్యాక్ వర్కౌట్ చేసిన ఈ రోజు. బ్యాక్ వర్కౌట్ ఉండు బైసెప్ చేసిన. ఈ పిల్లగాడు వచ్చి జిమ్ చేస్తాడు. ఇక చిన్న చిన్న పిల్లగాలు కూడా చేస్తాడు. కానీ మా దోస్తుగాళ్ళు అయితే బర్రెలు అన్నట్టు ఇంట్లో వండుకున్నారు. వాళ్ళు ఎప్పుడు మారుతారు చూడాలి. ఇక మెల్ల బైసెప్ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదామని కిందికి అయితే దిగేసినాం. పోంగా దారిలో ఎగ్స్ తీసుకుందామని ఎగ్ షాప్ కి వెళ్ళినా. ఎగ్స్ తీసుకొని వెళ్ళినా. రైట్ మరి ఉంటా అని చెప్పిన ఆ బ్రోకి. వెళ్ళిపోయినా ఆ నుంచి వెళ్ళే వరకు ఇంట్లో వాటర్ లేవు. వాటర్ తీసుకొద్దామని చెప్పి మళ్ళీ బయటకు వచ్చిన. ఐజల్ వాటర్ దగ్గరకు వచ్చిన. ఐజల్ వాటర్ దగ్గరకు వచ్చి వాటర్ తీసుకున్నా. ఇంట్లోకి పోయినప్పుడు మళ్ళీ వాటర్ నింపుకోవాలిగా. వాటర్ నింపుకున్నా. వాటర్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎండాకాలం కదా, చచ్చిపోతాం లేకపోతే. ఎండలో పెట్టేసి క్రియాటిన్ అయితే తీసుకుంటా నేను. క్రియాటిన్ తీసుకున్నప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది. పండ్లు అమ్ముతుంది మా అమ్మ. ఇక్కడ మన హెడ్ క్వార్టర్స్, పాత హెడ్ క్వార్టర్స్ కాడ గేట్ పక్క పొంటే. ఇక అమ్మ బస్ లో హన్మకొండ నుంచి వస్తే వచ్చిన దింపి అన్ని అరేంజ్ చేసేసిన. మీకు కూడా పండ్లు కావాలంటే వెళ్ళండి. ఇక మధ్యలో టికెట్ కావాలంటే మా ఫ్రెండ్ కి టికెట్స్ బుక్ చేసిన. వచ్చి తానం చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే లోపు నా క్రెడిట్ కార్డ్ ఒకటి రెన్యువల్ అయింది. ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి పోయినా. తీసుకున్న తర్వాత మా దోస్తు గారు మధ్యాహ్నం ఇటు తీసుకుపోయిన షోరూమ్ కి మనీ సర్వీసింగ్ చేపిద్దాం కాలే. ఇక వచ్చిన ఆకలి అవుతుందని చెప్పి గట్టిగా ఎక్కిచ్చేసిన. మంచిగా ఎక్కిచ్చేసి ఏం లే ఆరాంశం అన్న. ఎండలు ఏడ తిరుగుతాం భయ్య. ఆరాంశం సాయంత్రం 6ంటికి లేచి ముఖం కడుకొని మా అమ్మ దగ్గర పోయి లైట్ ఇచ్చిన. లైట్ ఇచ్చేసి హాస్పిటల్ నేను వర్క్ చేస్తా. హాస్పిటల్ కి వెళ్ళిపోయి హాస్పిటల్లో కొంచెం వర్క్ ఉండే అది చూసుకొని ఇంటికి వచ్చే వరకు అయితే 8:39 అవుతుంది. ఇక చలో ఇంటికి వెళ్ళేసి అన్నం తిని పడుకుంటా. ఈ రోజుకైతే ఇంతే. రేపటి వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రైట్ మరి ఉంటా.